నమ్మదగిన దేవుడు, సహాయకుడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి, ఎప్పుడు నమ్ముకుంటే సహాయం చేస్తాడు ఆయన. ఆపత్కాలంలో ఆపత్తిమా కాపాడవద్దు. ఆపదలలో కాపాడేటటువంటి దేవుడు. ఆపత్తిమా ధోకేజకొని దేవుకొని ఆపదలలో మొక్కుకునే దేవుడు కాదు. ఆపద మొక్కులవాడు అంతకంటే కాదు. ఆయన ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడట. హల్లెలూయా, నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ రోజుల్లో చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటారండి? ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటారంటే ఎక్కువ శాతం నాకు తెలిసి కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, రోగాలలో ఉన్న వాళ్ళే కదా.